గాయ్స్ ఈరోజు అయితే మేము వచ్చేసి కోవిడ్ అయితే పోతున్నాం మేము. అండ్ మధ్యాహ్నమే కాలేజ్ అంటే మధ్యాహ్నమే వచ్చేసినాం మేమైతే బయటికి. ఫస్ట్ కోవిడ్ పోయేసేసి దాని తర్వాత అయితే మేము సంగి పోదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా మీకు. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళేసేసేయాలి. గుట్ట ఉంటుంది, గుట్ట మొత్తం ఎక్కాక మీద ఉంటుంది టెంపుల్. అయితే పోతుంటే వ్యూ అయితే బాగుంటుంది, చూడండి ఒకసారి మీరే. అయితే ఇప్పుడైతే మేము వచ్చేసి ఇక్కడ కింద అంటే మీదికైతే ఓనిస్తలేరు. మేమైతే మీది దాకా తీసుకుపోయినాం. కాకపోతే ఆడేం చేసినంటే మమ్మల్ని కింద పెట్టేసేసాలి, బైక్స్ కింద పెట్టేసేసి మీదికి రావాలి అని చెప్పేసి. అంటే మేమైతే మెల్ల బైక్స్ పెట్టేసేసి అయితే మెల్ల పోతున్నాం మేమైతే మీదికి. అండ్ అంటే ఎక్కాలంటే జర దమ్దమ్ అవుతుంది. లడ్డు ఉంటే మాత్రం అసలు ఏమంటారు ఎక్కలేరు. ఫస్ట్ మొత్తం ఆయాసం అవుతుంటుంది. సో లడ్డు ఉండేటోళ్ళు అయితే కార్ తీసుకొని రండి, ఎవ్వడు ఆపే అంత అది కూడా వేయడు. ఇందాక మమ్మల్ని కిందికి వెళ్ళిపోమన్నాడు కదా, ఆ షాప్ అయినా వెళ్ళిపోమన్నాడు మమ్మల్ని. ఎంట్రెన్స్ అయితే మాత్రం ఫస్ట్ అయితే గణేషన్ తోటి అయితే వెల్కమ్ ఉంటుంది. సో ఇక్కడ ముందరికి వెళ్తే మాత్రం ఇక్కడే ఉంటుంది టెంపుల్. చూడండి హనుమాన్ స్టాచ్యూ, అది 4 సైడ్స్ ఉంటుంది. అయితే ఇదైతే గుడి. ఇదైతే హనుమాన్ టెంపుల్. ప్రతి సాటర్డే మనకైతే లైక్ ప్రసాదం పెడతారు మార్నింగ్. అయితే మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ పక్కా మీ బ్యాగ్స్ అయితే ఏడైతే వదలొద్దు. కొంచెం వదిలిపెట్టినా కానీ ఈడ మంకీస్ ఉన్నాయి, అవన్నీ వచ్చేసి ఎత్తుకెళ్ళి పోతాయి. మళ్ళీ దొరకవు, మీకైతే కనిపిస్తున్నాయి అనుకుంటా. అండ్ మీకు కోయడా నుంచి ఓ వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి. ఇగో కపుల్సే, ఏడికైనా కానీ మా బతుక్కి కపుల్స్ బాధ తప్పదు బాయ్. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా, అర్థమవుతుంది అనుకుంటే అక్కడ ఉన్నారు. మాకైతే మేమైతే బుగ్గాలకి ఇట్లా వస్తాం మేము. ఎవరైనా సింగిల్ ఉంటే డిఎం చేయండి ఫ్రెండ్స్. అగో ఈవెన్ మీద కూడా చూడండి అగో కపుల్స్. ఇక మేమున్నాం, ఎందుకున్నాం ఏమో తెలీదు, కానీ ఇట్లా నలుగురం వస్తాం. ఇట్లా అంటే మా వాళ్ళు ఇంకా కొంతమంది కాకపోతే వాళ్ళు జర బిస్కెట్ చూసారు, రాలేదు, వాళ్ళు యాబ్సెంట్ అయిపోయారు. ఇగో చూడండి చిల్కా గోరింకల్లాకి ఎంత మంచిగా ఏముంది. మేమున్నాం చూడు, ఇంకా ఒక్కొక్కడు బర్రె ఎద్దు ఇట్లుంటుంది అనమాట మాది. బర్రె ఎద్దు ఇట్లుంటుంది అనమాట మాది. ఇగో ట్రెక్కింగ్ అంటే అంతేం ఉండదు, నార్మల్. అయితే వ్యూ పాయింట్ అని చెప్పినాం కదా, సో ఇదే అది. అండ్ మేము రావడం వానదేవుని కూడా ఇష్టం లేనట్టుంది ఫోటోలు దిగడం, అందుకని చెప్పి వాన కురిపిస్తుండు. అరే హెల్మెట్ ఇచ్చి పెడతారేం రా నాది. ఇగో ఇట్లుంటుంది మా వాళ్ళది.
హెల్మెట్ పట్టుకొస్తారు కానీ మళ్ళీ తీసుకోవరు దొంగన కొడుకులు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మేము ఇంకా మీది కూడా ఎక్కుదాం అనేసి అయితే అనుకున్నాం. కాకపోతే పరిస్థితిని చూస్తే మాత్రం ఎక్కేటట్టు అయితే లేము, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి కొంచెం ఆచి చూసి అడగాలి, లేకపోతే కింద పడి చేస్తాం మనం. చూడండి, మీరే చూడండి ఎట్లున్నాయి స్టోన్స్, ఇచ్చున్నాయి. ఇంకో దొంగలు అంజోడుకులు మా వాళ్ళు. నేను వస్తున్నా అని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఉరుకుతురు. ఎవరు సేమ్ పండుకోతులు లేక ముగ్గురికి ముగ్గురు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఇంకా యాస్థెటిక్ దిగాలంటే ఈయనకి యాస్థెటిక్ కావాలంట. నీకేం కావాలి? ఆయనకి ఏథిటిక్ కావాలంట. అంటే నాకు ఏంటిదో. ఇప్పుడైతే మేమైతే మెల్ల మీదికి అయితే వెళ్తున్నాం. ఈ బ్యాగ్లు, ఈ హెల్మెట్, ఈ వెయిట్కే నేను సగం వస్తున్నా. ఈ నా కొడుకులకి ఏది చెప్పినా పట్టించుకోరు, అట్లా వెళ్ళిపోతుంటారు అనమాట. అగో ఆ వంశీగాడు చూడండి, లవర్ బాయ్ తెలుసుగా మీకు. ఆడైతే దొంగ దొంగ చూపులు చూస్తుండే. ఎందుకు చూస్తుండే ఏమో ఆనకే తెలియాలి. ఇక్కడ నుంచి బి గుడి వెళ్తుంది, ఐ మీన్ అంటే ఇక్కడికి నుంచి బి రోడ్ ఉంటుంది. మేము అవతల ఇట్లకించి వచ్చినాం మేము ఫస్ట్. మీదికి ఎక్కాలంటే ఇగో ఇది ఈజియెస్ట్ వే అంటే ఇది మాత్రమే, ఇంకోటి ఉంటుంది. కాకపోతే అక్కడ కొండలు ఉంటాయి. ఇగో మావాడు చూడండి కొండలు ఎక్కుతుండు. ఈడు చూడండి డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకొని ఎక్కుతుండు వంశీ బాయ్. కొండలంటే భయం ఫ్రెండ్స్. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మస్తు ఉన్నాయి కొండలు అయితే. మేము ఎక్కనిగానే గుద్దలదమ్మ అవుతుందంటే ముసలాం వచ్చింది. ఇగో ఆయాస పడుతున్నాను నేను దీనికే. ఆమె ఎట్లా వచ్చిందేమో మరి, వెనకనే వస్తలే. ఆడపిల్ల భయపడుతున్నాడు. ఆడపిల్ల ఇగో ఆమె అలాంటిది. ఇందాక ముసలాం అలాంటిది ఎక్కింది దిగింది. ఈడీడు దిగనికనే ఇందాక మేము వచ్చిన ప్లేస్ అయితే అది వాళ్ళు కూర్చోరు కదా అక్కడ. ఆ నుంచి అయితే మేము వచ్చేసినాం. అక్కడ నుంచి ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మేము ఎంత మీదకి వచ్చేసినాం. అక్కడ ముందలకి వెళ్ళి నేనైతే చాలా టాప్లో ఉన్నా. అయితే చూడండి ఒకసారి మీరు కిందికి బి. అయితే నేనైతే ఎట్లున్నానంటే అక్కడ ఏం గ్రిప్ బి లేదు, జస్ట్ ఒక లెగ్ ప్లస్ ఇంకొక చేతితో ఇట్లా పట్టుకున్నా. చూడండి, ఫైనల్ అయితే చూపించాల్సింది అయిపోయింది. అక్కడ పోదామని చెప్పేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ పోదామని చెప్పేసి అయితే అనుకున్నాం. కానీ ఇప్పుడు పోయేటట్లేదు కాబట్టి అంటుండు కదా లవర్ బాయ్. షూస్ వేసుకోండు కాబట్టి ఆడు అట్లా మాట్లాడుతుండు. అయితే ఇప్పుడు మేమైతే సంగి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఇక సంగి వెళ్ళిపోయి ఆడ మేము కొన్ని ఫొటోస్ దిగేసేసి ఆడ నార్మల్గా యూజ్ చేసి వచ్చేస్తాం మేము ఆ నుంచి. సరే స్టార్ట్ అయిపోదాం మరి. అయితే ఇక మెల్ల ఇప్పుడు ఎట్లయితే వచ్చినామో అట్లా కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఎక్కేటప్పుడు ఒకటే, దిగేటప్పుడు ఒకటే. ఎక్కేటప్పుడు అంటే జర ఆయాసం అవుతుంటుంది, దిగేటప్పుడే జర ఏమంతా అనిపించదు. చూడండి ఎట్లుందో, గిల్లు ఉంది కాలే. ఇక్కడైతే షాప్ ఉంటుంది, దీంట్లోనే కొబ్బరికాయలు ఏమన్నా తీసుకునేది ఉంటే తీసుకోవాలి. ఇగో దిగుతుండే చూడండి, వ్యూ అయితే పిచ్చ ఉంది, ఫుల్ క్రేజీ ఉంది. మేమైతే సంగి రోడ్కి అయితే మళ్ళీనాం ఇప్పుడే. ఈ నుంచి నాకు తెలిసి 2.5-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంటుంది. మళ్ళీ ఆడికైనాక కూడా ఒక టాస్క్ ఏంటంటే మేము మళ్ళీ మెట్లు ఎక్కాలి. అదైతే చూస్తేనే తలకాయ ఉంటుంది. ఐ మీన్ అంటే ఎక్కువ ఉంటాయి, అవి భయం అవుతుంటుంది చూస్తుంటే. కూడా ఏదో టెంపుల్ అవుతుంది అండ్ ఇట్లే చక్కగా వెళ్ళిపోవాలి. ఇదే రోడ్డు, సేమ్ ఒకటే రోడ్ ఉంటుంది మొత్తం.
కానీ ముందల రైట్ మళ్ళీ ఉంటుంది, చూపిస్తాం మీకు అది ఎక్కడో. మీద కనిపిస్తుంది అనుకుంటా మీకు అందరికి. అదే దాన్నే అంటారు సంగీ టెంపుల్ అని చెప్పేసి అంటారు కదా, అదే మీద మీకు కనిపిస్తున్నాయి దాన్నే అంటారు సంగీ టెంపుల్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక చిన్న లేక్ అవుతుంది చూడండి మీరు. మేము పోయేటప్పుడు అదైతే మేము క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. ఇంకా ముందర కనిపిస్తుంది కదా అక్కడ, ఈడనే మేము అయితే ఇప్పుడైతే మేము రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకొని సీదా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అరే ఇది స్కూల్ రా, మా వాళ్ళని బుక్ చేసి పడదింగిన అనమాట. అది స్కూల్ అది. ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి ఇక్కడ అది ఉంది. అరే నాకు తెలిసి మేము చాలా ముందరికి వచ్చేసాం, మేము పోవాల్సింది అక్కడ అనుకుంటాను నేను. అయితే మేమైతే రూట్ మర్చిపోయినాము, మళ్ళీ ఇంత దూరం ముందరికి వచ్చేసి అయితే యూటర్న్ తీసుకున్నాము. అరే ఇదే 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 ఆడొకడు మమ్మల్ని లోపలికి అలో లేదు అని చెప్పేసి అయితే ఆపుతుండే. మేము పట్టించుకోకుండా చక్కగా సీదా కొట్టేసేసినాము. అయితే ఇదే సంగీ టెంపుల్. అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఈ నుంచి లోపలికి వెళ్ళాలి. కాకపోతే ఆడు పంపియాడు అని చెప్పేసి చూడాలి ఇప్పుడు ఏమంటాడు అని చెప్పి. మేము వచ్చేసరికి మేమైతే ఇప్పుడు 2:44 అవుతుంది. మేమైతే 2:44కి వచ్చినాం. 4 o'clockకి ఓపెన్ అంట, మాకు తెలీదు. ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అయితే మాకు చెప్పిండు. కాబట్టి ఇక అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం, బ్యాక్ వెళ్ళిపోతున్నాము. అయితే మేమైతే లోపలికి పోదామంటే మాత్రం 4 o'clockకి ఓపెన్ అంట టెంపుల్. మేము 2:40కి వచ్చేసేసి అయితే జర తప్పు చేసినాం. కొంచెం సేపు ఆడ టైం స్పెండ్ చేసి ఉంటే అయిపోయేది మొత్తము. సంగిల్నే ఒకటి చిన్న హోటల్ టైప్లో ఉంటే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. మేమైతే ఇప్పుడు పావ్ బజ్జీ ప్లస్ ఇంకొకటి థమ్స్అప్, ఒకటి వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేసినాం. ఇక వచ్చినాక తినేసేసి జడ్సేపు అయితే ఉండి మెల్లగా వెళ్ళిపోతాం. పావ్ బజ్జీ అయితే వచ్చేసింది. ఇంతవరకు మా వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదు, నేను కూడా టేస్ట్ చేయలేదు ఈవెన్. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి. అయితే ఫైనల్ అయితే మేమైతే తినడం అయిపోయింది. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం ఈ నుంచి. సో ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాం.